అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లెక్స్ మంగతాయన. అయితే ఎక్కడికి వచ్చామో తెలుసా మీకు? కొడంగలండి బాబు. అంతే ఎందుకు అంటే మన రేవంత్ గారు ఉన్నారు కదా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో అదంతా కూడా మీకు చూపించాలని చెప్పి మనం ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇదిగో నా వెనకాల కనిపిస్తుందిగా ఈ ఇల్లు, ఇదేనండి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అలా కొడంగల్కి వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఉంటారనమాట. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, అప్పుడంతా ఇక్కడే ఉంటారు. అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. అట్టేమో పెద్ద గేట్ ఉంది ఒకటి, ఇటేమో చిన్న గేట్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. మీరు చూస్తే నమ్మరండి, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం విశాలంగా ఉంది. అసలు ఎవరైనా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరు వచ్చినా సరే ఇక్కడ పెద్ద పార్కింగ్ లాగా, అంటే మంచి కూర్చొని గార్డెనర్ అది చూడండి ఒకసారి. చిన్న చిన్న మొక్కలు చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు, ఇక్కడ చిన్న గడ్డి. అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఇక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడే విధంగా ఉందని చెప్పుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే చూసారు ఎంత విశాలంగా ఉందంటే, ఎంతమంది కార్యకర్తలు వచ్చినా కూడా కలవడానికి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇలా కట్టారని చెప్పి ఇక్కడ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారు నిన్న మొన్న ఆయన సీఎంగా ఎంపిక అయ్యారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారని చెప్పాలి. నిన్న మొన్న ఇందుక వాళ్ళు చెప్పారనమాట మనకి సంబరాలు చేసుకున్నారని చెప్పి. అయితే ఇదిగోండి ఇక్కడ కుర్చీలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ పెద్ద బ్యానర్ కనిపిస్తుంది చూసారా, మన రేవంత్ రెడ్డి గారిది, సోనియా గాంధీ గారిది, అలా వాళ్ళందరివి కూడా బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలండి బాబు, ఏంటంటే ఈ చెట్టు కింద అరుగుంది చూసారా చిన్నగా, ఈ చెట్టు రేవంత్ రెడ్డి గారికి ఎంతో ఇష్టం అంట. ఎప్పుడైనా సరే ఏ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా సరే ఆయన ఇక్కడ కుర్చీ వేసుకొని, ఈ చెట్టు కింద కుర్చీ వేసుకొని వాళ్ళతో మాట్లాడే వాళ్ళంటండి బాబు. చూసారు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కూడా ఇదంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఆయన ఈ ప్లేస్లో ఎంచుకున్నారని తెలిసింది. ఇది ఆయన స్పెషల్గా కట్టించుకున్నారంట. ఈ బండలు అవన్నీ కూడా, ఈ చెట్టును కూడా ఇక్కడ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టం అంట ఈ ప్లేస్ అయితే. అయితే ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ కుర్చీ వేసుకొని వాళ్ళందరితో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం కానివ్వండి, అన్నీ చేసేవారంట అండి బాబు. ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోతుంది ఎక్కడ ఎవరున్నారు అంటే. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికి ఆయన ఈ ప్లేస్ని ఎంపిక చేసుకున్నారని చెప్పొచ్చు ఒక రకంగా చూసుకుంటే. చూసారా నీడగా కూడా ఉంది, ఒక రకంగా చూసుకుంటే చాలా బాగుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. లోపలికి డోర్ కూడా తీసే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పనులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చునే వాళ్ళు, వీళ్ళతో ఎలా ఉండేవాళ్ళు అసలు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, బాగానే ఉన్నాం. మేము 13 సంవత్సరాలు అయింది మేడం. మా పేరు మాణిక్యమ్మ. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు? మా ఫ్యామిలీ తోటి మేడం ఇక్కడనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీతో ఏ విధంగా ఉండేవారమ్మా? ఎందుకంటే అందరికీ అంటే మీకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, 24 గంటలు ఆయన పక్కనే ఉంటూ ఉంటారు కాబట్టి ఎలా ఉండేవాళ్ళు మీతో? మేడం మాకు సార్ అంటే ఒక దేవుడన్నా కలుస్తాడేమో కానీ సార్కి అంత బిజీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాత్రి పొద్దుగల ఉదయం వచ్చినప్పుడు మాకు మాట్లాడతాడు. ఇంకా కొంచెం లేట్ అయిందంటే జనాలు ఉరికొస్తారు సార్ నుంచి. అమ్మ ఆయనకి మీరు ఏ కూర ఇష్టంగా చేసి పెడతారా? ఆయన ఏది కావాలని అడుగుతారా మిమ్మల్ని వచ్చి? ఏం అడగడు మేడం, మా ఇష్టంతో చేసి పెట్టిన కూర మంచిగా తృప్తిగా తినిపోతాడు. ఈరోజు చెప్పారా నాకు ఈ కూర చాలా ఇష్టం అండి అని? ఈరోజు చెప్పారా? ఏం చెప్పలేదు మేడం, ఏది చేసి పెట్టినా మేము తృప్తిగా తింటామో, నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు ఏది చేసి పెట్టినా మీకు ఇష్టమని చేసి పెట్టి మేము తింటామని చెప్తాం. మిమ్మల్ని ఏ విధంగా చూసేవారండి? ఇంట్లో మనుషుల్లాగా చాలా మంచిగా చూస్తాడు మేడం, అట్లా ఏం లేదు. మేము ఈ ఇంట్లో ఉన్నామంటే మా ఇల్లు అనుకున్నాం మేము, అంతే. సార్ వాళ్ళ ఇల్లు అని మేము అనుకోలేదు ఎప్పుడు. వాళ్ళు వచ్చినా కూడా ఇది మీ ఇల్లే కదమ్మా, మా ఇల్లు ఎందుకైతే మేము ఎప్పుడోసారి వస్తాము అని మాట్లాడతారు. మీ ఇల్లు అని చెప్పి అంటారు. అయితే రేవంత్ రెడ్డి గారు రాగానే ఎక్కడ కూర్చునే వాళ్ళమ్మా? రాగానే ఇక్కడ కూర్చుంటాడు మేడం. ఇదేనా ఆయన కుర్చీ? ఇదే పెడతారు, కూర్చుంటారు, ఈ శోభల మీద కూర్చుంటారు. ఎవ్వరు ఏమైనా కూర్చున్నా జనాలు వస్తూనే ఉంటారు, అందరికి భుజాల మీద చేసి మాట్లాడతాడు మంచిగా. ఇక్కడ కూర్చొని ఆయన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడతాడు మేడం. ఆయన రూమ్ ఏదమ్మా? ఆయన రూమ్ పైన ఉంటుంది మేడం. ఇక్కడ ఆఫీస్ మేడం. ఇది ఆఫీస్. ఒకసారి ఆఫీస్ కూడా చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి చూపిస్తారమ్మా? సరే చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చి వాళ్ళతో మాట్లాడేవారండి లోపలికి వచ్చి. ఇది ఏంటమ్మా బాల్కనీ? ఇది ఆఫీస్ మేడం. ఇట్లా ఎవరైనా వచ్చి పిఎల్ గిన్న వండుకుంటారు కదా అట్లా. రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ చూడండి తలగళ్ళు, మెత్తలు, దుప్పట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే కుర్చీలు కానివ్వండి, సామాన్లు కూడా కూలర్లతో సహా. ఎండాకాలంలో ఎవరైనా వస్తే ఇబ్బంది పడకూడదు అని చెప్పి కూలర్లతో సహా ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇదిగోండి
మొత్తానికి కింద పరుపులు కానివ్వండి, తలగళ్ళు కానివ్వండి, అవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. అక్కడ చూస్తే మీకు చేపలు కూడా ఉన్నాయండి, కప్పుకోవడానికి, చలికాలంలో కప్పుకోవడానికి దుప్పట్లు కానివ్వండి, చేపలు కింద వేసుకోవడానికి. అంటే ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన ఉన్నట్టుంది కదమ్మా ఆయనకి. చాలా ఉందమ్మా ఆ ఆలోచన. ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి 100 బెడ్షీట్లు అయినా సరే, పరుచుకునేటివి అయినా సరే, కప్పుకునేవి ఎవరు ఇబ్బంది పడవద్దు నా వెంబడి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి సార్కి చాలా ఇష్టం. బాగా చూసుకున్నట్టున్నారు, చూస్తేనే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఇవి ఎక్కడ చూడలేదు ఇలాంటివి. చాలా మంచిగా ఉన్నాయి మేడం, అంత పైన కూడా అంత మంచిగా ఉన్నాయి. సార్కి ఏం కొదవలేదు. సార్కి మాత్రము ఏది జనాలను ఆర్చి నేను తీసుకోవాలనే ఉద్దేశం లేదు. జనాల కొరకే నేను బతుకుతున్నామా, మీరు అంత క్షేమంగా ఉండాలి అని చెప్తాడు సార్. ఎవరైనా ముఖ్య నేతలు వస్తే ఇక్కడ మాట్లాడతారు, వాళ్ళు పడుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు. ఇక్కడ మొత్తానికి పియ్యలు కానీ, ఇక ఇట్లా గనిమెన్లు కానీ, ఇక ఎవరు వచ్చినా ఇంకా సామాన్యమైన వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వండుకుంటారు. ఒకసారి పైకి వెళ్దామమ్మ మరి. సో చూద్దాం పైన కూడా ఎలా ఉంది, ఆయన ఎక్కడ కూర్చునేవారు, ఎక్కడ ఆయన బెడ్రూమ్ ఉంది ఏంటనేది చూద్దాం ఒకసారి. చూపిస్తా మేడం, తప్పకుండా. మీ ఇంటి సమస్యలను తెలుసుకునే వాళ్ళమ్మ ఆయన. తెలుసుకుంటాడు మేడం, చాలా తెలుసుకుంటాడు. మీరు ఇంట్లో ఎట్లున్నారు, ఏం కథ, అంత బాగానే ఉన్నారా, హ్యాపీగా పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారమ్మా, ఒక కూతురు ఒక అబ్బాయి. ఎవరు చదివిస్తున్నారు? సార్ వాళ్ళే, ఇంకా ఆమె సార్ వాళ్ళే చదివిస్తున్నారు. మాకు ఆమెకు చదువులో పుల్లు ఉంటుంది. ఆమెతోన చూసి చాలా ఇష్టపడతాడు. నీవేదైనా కోరుకో, నీవు చదువు అయితే పూర్తి చేసుకోమ్మా, మేము ఉన్నాం కదా, రాజకీయం నేను రాకపోయినా నీకు చూపిస్తా, చేస్తా అంటాడు. అంటే ఆయన రాజకీయంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని గుణం ఉంది అంటారు. సోఫాలు చూసారా? ఇది ఏంటమ్మా, ఇది లివింగ్ ఏరియా పైన, లివింగ్ ఏరియా హాల్ లాంటిది. ఇది వాళ్ళు వస్తారు కదా మేడం, చాలా మంది జనాలు వస్తారు కదా, పైకి వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు సార్తోన. ఇక టీవీలు కానీ ఏదైనా నీళ్ళు కానీ పైకి తెచ్చిస్తాం, తాగుతాడు. ఇదేంటమ్మా ఈ 2 రూమ్లు ఎవరివి? ఇక్కడ రామ్స్, ఇక్కడనేమో సారు ఉంటాడు, ఇక్కడ సార్ వల్ల అన్న ఉంటాడు, తిరుపతి రెడ్డి సార్. అంటే ఎప్పుడు వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటారు, రోజు మాత్రం ఇక్కడ ఉంటారు వాళ్ళ అన్నగారు. వాళ్ళ అన్నగారు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాడు. తిరుపతి రెడ్డి సార్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాడు. ఇక సార్కి బిజీ ఉండి వెళ్ళిపోయినా సార్ తిరుపతి రెడ్డి సార్ మొత్తం చూసుకుంటాడు. ఇక్కడ ఇవన్నీ కూడా నియోజకవర్గంకి సంబంధించినవన్నీ కూడా ఆ సారే చూసుకుంటాడు. ఈ సార్కి బిజీ ఉంటుంది కదా, ఇంక అన్నీ చూసుకోవాలంటే ఏడవుతుంది. ఇంక అట్లానే తిరుపతి సార్ మొత్తానికి చూసుకుంటాడు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు? ఎన్నో ఏళ్ళ నుంచి చేసినా మేము ఇప్పుడే చేస్తున్నాం అన్నట్లు అనిపిస్తుంది మేడం. మాకు అట్లే మేము ఇప్పుడే చేస్తున్నామని, మాకు ఎప్పుడు పోవాలి, మా ఇంటికి పోవాలి, సార్ వాళ్ళ దగ్గర మాకు ఇసుకొస్తుంది అనేది ఏమి లేదు, ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు మీతో ఉన్న వ్యక్తి ఇప్పుడు సీఎం అయిపోయారు ఏకంగా. సీఎం అయిపోయినందుకు మాకు తిన్నంత ఆనందంగా ఉంది. తింటే తినకపోతే మా సార్ని సీఎంగా చూస్తున్నాం కదా, మేము మా ఇంట్లో ఉండి నా చేతులతో తిని సార్ సీఎం అయ్యిండంటే నాకు చాలా, చేతి వంట తింటున్నా సార్ సీఎం అయిపోయిండంటే నాకు చాలా తృప్తిగా ఉంది. అది ఏ రోజు మీతో సరదాగా మాట్లాడడం కానివ్వండి, నవ్వించడం కానీ చేశారు ఎప్పుడైనా? ఇప్పుడు సార్కి ఒక క్షణం ఇట్లా చూద్దాం మాట్లాడదాం అన్న జనాలు ఇడ్చేవారు కదా మేడం. జనాలు ఎప్పుడు చుట్టూ ఉంటారు, కానీ సార్కి సపరేట్ నేను ఏదన్నా వంట తీసుకొచ్చినప్పుడే సార్తో మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? ఏ వంట చేసినావు మాణిక్యమ్మ, ఏం తినాలి అంతే. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మాణిక్యమ్మ అని పిలుస్తారు. మాణిక్యమ్మని పిలుస్తాం, మంచి పేరు పెట్టి పిలుస్తాం. ఏమన్నాడు మేడం, ఏం చేసినావు మాణిక్యమ్మ అంటే, ఇంకా సార్ని ఇంకా నాకు దోషినవి చేసి పెట్టినా సార్ అంటే, సరేలేమ్మా ఏదైనా సరే పెరుగుతోనైనా సరే ఏదున్నా ఒక కూరగాయతోనే తింటాడు, ఏది మంచిగా ఉంటే దాంతోనే తింటాడు. అది ఇంత వేసుకుందామనే సార్ కదా, మా పుప్తితోనే నేను అన్ని కూరగాయలు చేసి పెడతా, కానీ ఏది మంచిగా ఉంటే అది తింటాడు అంతే. ఆయనకు నచ్చింది ఏది అయినా సరే, మీరు ఏది వండి పెట్టినా సరే తింటారు. ఇదొద్దు అదొద్దు అని చెప్పన్నాడు, ఎప్పుడు చెప్పాడు. ఇదొద్దు, ఇది ఇట్లెందుకు చేసినామమ్మా, ఈరోజు ఇంత మంచిగా లేదు, తినబుద్ధి కాలేదు అని ఎప్పుడు చెప్పలేదు సార్. మాకు పొద్దడికి ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు అలా జనాలు ఉంటూ ఉంటారు కదా, ఎప్పుడు అనిపించలేదా మీకు, అరే ఎప్పుడు ఏంటి మా సార్ వెనకాల ఇంతమంది జనాలు, ఆయనకి రెస్ట్ ఇవ్వట్లేదు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? మేడం మాకే ఇంత కాయస్ ఉన్నప్పుడు జనాలకు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తే మాత్రం వాళ్ళు సార్ మీద ఆశ పెట్టుకొని వస్తారు మేడం. వాళ్ళంతా ఆశ పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళని మనం కాదనలేము కదా మేడం. అది ప్రాబ్లం. వాళ్ళని కాదంటే బాగుండదు. సారే రెస్పెక్ట్ ఇస్తాడు. చిన్న పిల్లగాడైనా సరే నేను ఫోటో దిగుతా సార్ దగ్గర అంటే పిలుచుకుంటాడు నవ్వుకుంటా. మీరు ఎప్పుడైనా దిగారా సార్తో ఫోటోలు కానీ ఏమన్నా? నేను ఫోటో ఏంటి సార్ మీ దగ్గర ఉంటారు, ఇంకా మీరు ఫోటోలు దిగడం ఏంటి? ఏమంటాడు మేడం,
ఏందమ్మా నేనే ఉంటా కదా, నేను ఫోటో ఎందుకు నీకు అంటాడు సార్. మేడం దగ్గరైనా సార్ దగ్గరైనా నా బిడ్డ నా కూతురు దిగింది, నా కొడుకు దిగిండు, వాళ్ళు దిగిండ్రు కదా అని చెప్పేసి మేడం దగ్గరనే దిగిన. సార్ దగ్గర నేను భయం అవుతుంది నాకు దిగనికి. ఎందుకు? ఇక నాకే ఫ్రీగా ఎందుకు, ఇంత జనాలు వచ్చినప్పుడు నేను ఫోటో దిగుతుంటే ఇంత జనాలంతా ఎక్కడ పోవాలి అనిపిస్తుంది. అదే ఇంకా సార్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకు కూడా ఏంది పనులను కరెక్టే చూస్తాడు, మామూలను చూడాలన్నట్లు ఉంటుంది కదా మేడం. అట్లా అని మేమేం సార్కి ఇసుకు పుట్టిగాను. మొత్తానికి అయితే చాలా ఆనందంగా ఉందంటారు. అసలు ఈ రూమ్ ఏమో చూడొచ్చమ్మా ఒకసారి? ఇంకా చూస్తే చూడండి మేడం, రండి, మీరు చూపించాలి. మేము చూడడం కాదు, మీ దగ్గర నుండి చూపిస్తే రేపు పొద్దున్న సార్ కూడా సంతోషపడతారు కదా. ఇక లోపల రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చాక ఎలాంటి రూమ్లో పడుకుంటారని చెప్పి చాలా మందికి కూడా ఎలా చూపించండి, ఆ వీడియోని చూపించండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇదిగోండి సారి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఈ రూమ్లోనే పడుకుంటూ ఉంటారు, సేవ తీర్చుకుంటారని చెప్పాలి. ఇక్కడ చూసారు, ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలంటే ఇది చూడండి అమ్మాయి, సార్ సొంతంగా చేపించుకున్నారా, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? మొత్తం గిఫ్టే ఇచ్చారు మేడం, సొంతంగా చేయించుకోవాలి. వేరే ఇంకా వ్యక్తులు ఇష్టమైన వ్యక్తులు గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఇంకా చేనేత సంఘం అని చెప్పి ఇక్కడ ఒకటి ఉందండి, ఇది తెచ్చి ఇచ్చారు అనేది ఒకటి తెలుసు మాకు, ఎవరిచ్చారు ఏం కథ అనేది మేము తెలుసుకోలేదు మేడం. ఎక్కడ కూడా ఆయన రెస్ట్ తీసుకున్నప్పుడు టీవీ కూడా పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే రెస్ట్ తీసుకుంటూ కూడా టీవీ చూడొచ్చు అనే విధంగా. ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి, మరీ పెద్ద పెద్ద ఇదిగా ఒక ఫ్రిడ్జు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఎలా ఉంది, చాలా హై క్లాస్లో ఉండుంటుంది అది ఇది అని చెప్పి. అలాంటిది ఏం లేదండి, అసలు చాలా సింపుల్గా ఉంది. మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఉంది మేడం, అన్ని వాళ్ళకు సంబంధించిన వస్తువులు మొత్తం కింద ఉన్నాయి మేడం. అందరు వస్తూనే ఉంటారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా లోపలికి వచ్చేవాళ్ళమ్మా, ఇక్కడ జిమ్ కూడా చేసుకునేవాళ్ళు? చేసుకునేవాడు, రాత్రికి ఏడున్నప్పుడు చేసుకునేవాడు సార్. మొత్తానికి అయితే మీకు అయితే చాలా సంతోషంగా ఉంది అంటారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా మాకు కావాల్సింది ఏముంది, మాకు సార్ ఏమైండు, నేను ఒకదాన్ని సంతోషించేది కాక జనాలు పక్కల వేరే జనాలు కూడా ఇంట్లో ఉన్నట్లు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న జనాలు కూడా సంతోషపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి. చాలా సంతోషపడుతున్నారు మేడం. సార్ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా కూడా చాలా తప్పు అనుకోలేదు. ఆయన దేవుడు. ఇయర్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ అంత రెస్పెక్ట్ ఇయ్యారు ఎవరికైనా కానీ. సార్ చాలా మంచి మనిషి. థ్యాంక్ యూ అండి.